నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఓవైపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు డైనమాలో పడ్డడనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. భారతీయ జనతా పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత చర్చ వినబడుతున్నది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నటువంటి అంశం. అయితే కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి దాదాపు 29 నుండి 30 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ నేతలందరినీ ఈయన దుబాయ్కి లేకపోతే రష్యాకు జర్మనీకి వీళ్ళు ఏడికి బయట దేశాలకి తిరిగేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారట. అంటే ఒక టూర్ షెడ్యూల్ చేసుకుని ఆ టూర్ ప్లాన్ లో భాగంగా బీజేపీతో కొలాబ్ అయితే ఎట్లుంటది, భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళదామా అని అంటూ డిస్కషన్ చేసే అవకాశం ఉందన్నట్టుగా కొన్ని చర్చలు వినబడుతున్నాయి. అందుకే నిన్న దిశా పత్రికలో క్లియర్ కట్ అంశం కూడా తెరపైకి వచ్చింది. కేసీఆర్ బ్యాచ్ మొత్తం కూడా ఈ నెల 11వ తారీఖు టికెట్లు బుక్ చేసుకుంటా ఉన్నారు. దుబాయ్కి పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు, లేదా రష్యాకి పోయే అవకాశం ఉండొచ్చు, జర్మనీకి కూడా పోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. టీంల వారీగా పోయే అవకాశం కనబడుతున్నది. ఫస్ట్ టీం 20 మంది, తర్వాత టీం 20 మంది, తర్వాత టీం 20 మంది, తర్వాత లాస్ట్ కు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా వాళ్ళు ప్రయాణం అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉందన్నట్టుగా కూడా ఒక చర్చ నడుస్తుంది. తర్వాత హరీష్ రావును ఆ టీంలతో పాటు పంపించి అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చూసుకోమంటూ కూడా పంపించే సిచ్యువేషన్ ఉండొచ్చు అంటూ ఒక చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నది. కొన్ని వార్తా పత్రికలలో కూడా వినబడుతున్నటువంటి అంశం. అయితే నిన్న దిశా పత్రికలో వచ్చినటువంటి వార్త ఏంటంటే, ఒక జాతీయ పార్టీ తోటి కేసీఆర్ కలవబోతున్నాడు. కలిస్తే ఎట్లుంటది, కలుద్దామా వద్దా అనే డిస్కషన్ త్రూనే వీళ్ళు యుఎస్కి వెళ్ళబోతా ఉన్నారు, లేకపోతే విదేశాలకు వెళ్ళబోతా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ తెరపైకి వచ్చింది. అయితే నిన్నట్టుండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక కొత్త చర్చని దారితీసిండు రవి ప్రకాష్. సో రవి ప్రకాష్ మీ అందరికి తెలిసినటువంటి పేరే, సీనియర్ జర్నలిస్ట్. గతంలో ఆయన చేసినటువంటి కొన్ని అంశాల పైన క్లియర్ గా మాట్లాడుతూ ఆయన పైన అనేకమైనటువంటి కుట్రలు చేసి తనను జైలు పాలు చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. రవి ప్రకాష్ అంటే టీవీ9 అంటే రవి ప్రకాష్ అనే ఒక పేరు కూడా ఉంటుండే. కానీ ఆ టీవీ9 నుండి రవి ప్రకాష్ బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇప్పుడు తన సొంతంగా తను RTV తొలి వెలుగు ఛానల్ ని ఏర్పరచుకొని ఏదైతే కీలకమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నప్పుడు మాత్రమే రవి ప్రకాష్ తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో తను చాలా క్లియర్ గా సోషల్ టాపిక్స్ ఎక్కువగా మాట్లాడు. కానీ ఏదైతే ఇష్యూస్ పైన, అంటే తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయాలు ఎట్లుండబోతున్నది, ఆంధ్రాలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అనే ఒక అనాలిసిస్ చేసేటటువంటి రూపంలో రవి ప్రకాష్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా రవి ప్రకాష్ గతంలోనే ఆంధ్రాకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలిచే అవకాశం ఉన్నది, ఎవరు ఓడిపోయేటటువంటి అవకాశం ఉందనే అంచనాని పసిగట్టి ఇక్కడ కూటమి గెలవబోతున్నది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు అంటూ కూడా రవి ప్రకాష్ అంచనా నిజంగానే కరెక్ట్ అయింది. రవి ప్రకాష్ చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆయన వ్యూహాలు కానివ్వండి, తన అంచనాలు కానివ్వండి, తనకున్నటువంటి నెట్వర్క్ కానివ్వండి, తనకున్నటువంటి పరిచయాలు కానివ్వండి, ఆయన కొన్ని క్లియర్ కట్ అనాలిసిస్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఆంధ్రాలో జరిగినటువంటి ఎన్నికలలో కూటమి అధికారంలోకి రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ కాబోతున్నాడు, ఓడిపోయేటటువంటి దశ, అది కూడా దారుణంగా ఓడిపోబోతున్నట్టు కూడా చాలా క్లియర్ గా రవి ప్రకాష్ అనాలిసిస్ కనబడ్డది. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా క్లియర్ గా రవి ప్రకాష్ చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది, కేసీఆర్ కి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా రవి ప్రకాష్ చెప్పిండు. అదే రవి ప్రకాష్ పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన విశ్లేషణలో బీజేపీ పార్టీకి దాదాపు 8 నుండి 10 రాబోతున్నవి, కాంగ్రెస్ పార్టీకి 8 నుండి 9 రావచ్చు, ఎంఐఎం కు 1 సీటు అలాగే ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు వచ్చేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ వస్తే ఎవరైతే మెదక్కి సంబంధించిన అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాత్రమే గెలవచ్చు అంటూ కూడా రవి ప్రకాష్ అంచనా వేసినటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూసినాం. సో రవి ప్రకాష్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తను అంటే వేసినటువంటి ప్రతి అంచనా కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు రవి ప్రకాష్ ఇంకో కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. సీనియర్ జర్నలిస్ట్, ఆయన అనేకమైనటువంటి అంశాలపైన ముందుగా మాట్లాడినటువంటి వ్యక్తి. సో రవి ప్రకాష్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీలోకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు
బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలందరూ కూడా జాయిన్ కాబోతున్నారు. బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో కలిసి ముందుకు పోయేటటువంటి దశ కూడా కనబడుతున్నది. అందుకే వీరు టూర్ ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని రవిప్రకాష్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఎప్పుడైతే రవిప్రకాష్ తన ఛానల్లో ఒక వీడియో పెట్టిండో ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. నిన్న కేటీ రామారావు రవిప్రకాష్ చేసినటువంటి ట్వీట్ పైన రవిప్రకాష్ చేసినటువంటి వీడియో పైన కేటీ రామారావు ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. కావాలనే కొంతమంది కిందికి లాగుతున్నారు, కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎవరెవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు కూడా పంపిస్తామంటూ నిన్న కేటీ రామారావు తన ట్విట్టర్లో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం. అంటే అది చాలా క్లియర్ గా రవిప్రకాష్ ని ఉద్దేశిస్తూ ఆ ట్వీట్ చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వచ్చింది. కానీ రవిప్రకాష్ అంచనాలన్నీ కూడా నిజంగానే జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం, మన కండ్లారా మన చెవులారా మనం విన్నము చూసినాం కూడా. సో రవిప్రకాష్ చెప్తున్న అంశం ఏంది? సో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీలో కొలాబ్ కావడానికి రెడీగా ఉన్నారు, ఆల్రెడీ మాట్లాడుకున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంది, ఎక్కడ ఆగుతున్నది పాయింట్ అట అంటే కేసీఆర్ ఓకే. సో కేసీఆర్ కు కేంద్ర పదవి ఇస్తారా లేకపోతే ఇంకో కీలకమైనటువంటి పగ్గం బీఆర్ఎస్ పార్టీలో ఇస్తారా అనేది భారతీయ జనతా పార్టీలో ఇస్తారా అనేది ఒక క్లియర్ కట్ విజన్ ఉన్నది. కానీ కేటీ రామారావుకు హరీష్ రావుకి ఇచ్చేటటువంటి పదవులు ఏంటి, ఈ పదవులపైన ఇప్పుడు పూర్తి స్థాయి చర్చ నడుస్తుందంటూ కూడా రవిప్రకాష్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేసిండు. సో కేసీఆర్ కు పదవి పక్కన పెడితే కేటీ రామారావుకు హరీష్ రావుకు భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఇవ్వబోతున్నటువంటి పదవులు ఏంటి, ఆ పదవుల పైన క్లారిటీ వచ్చిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేయొచ్చు అంటూ కూడా నిన్న రవిప్రకాష్ మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలను కూడా మనం వీడియో రూపంలో ఆయనకు సంబంధించిన ఛానల్లో చాలా క్లియర్ గా చూసే ప్రయత్నం చేసినాం. అంటే రవిప్రకాష్ ఎందుకు ఈ మాటలు మాట్లాడుండొచ్చు? రవిప్రకాష్ స్టార్టింగ్ లో నుండి ఇప్పటిదాకా చేసిన ప్రతి అంచనా కరెక్ట్ అయింది. సో ఇప్పుడు రవిప్రకాష్ చేసినటువంటి అంచనా కూడా దాదాపు 60 నుండి 70% కరెక్ట్ కావచ్చు అంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నది. ఎప్పుడైతే రవిప్రకాష్ బీఆర్ఎస్ పార్టీ కొలాబ్స్ కాబోతున్నది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణను సాధించిన పార్టీ, ఈ టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనంగా మారింది. అట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించినటువంటి పార్టీ, ప్రధానిని సైతం ఢీకొనే దమ్ముందని చెప్పినటువంటి పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 దఫాలుగా పరిపాలన చేసినటువంటి పార్టీ ఇప్పుడు నేలమట్టం కాబోతున్నది, భూస్థాపితం కాబోతుందంటూ కూడా రవిప్రకాష్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేగుతున్న సిచ్యువేషన్. సో రవిప్రకాష్ అంచనా కరెక్టే ఉండొచ్చు అంటూ కూడా చాలా మంది నెటిజన్లు చెప్తా ఉన్నారు. చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా రవిప్రకాష్ కి మద్దతుగా ఉంటున్న సిచ్యువేషన్, మద్దతు మీన్స్ రవిప్రకాష్ చేసినటువంటి అనాలిసిస్ కరెక్టే ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాబోతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కేసీఆర్ నా వల్ల కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని ఆయన చాలా క్లియర్ గా భారతీయ జనతా పార్టీలోకి రాజ్యసభ సభ్యులను ఆ పార్టీని పూర్తి స్థాయిలో విలీనం చేసిన దాఖలాలు మనం చూసినాం. సో ఇక్కడ కేసుల బారి నుండి బయటపడడానికి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో ఉండడానికి వాళ్ళు ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ తీసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు అంటే ఒక చర్చ నడుస్తున్నది. ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో రవిప్రకాష్ చేసినటువంటి బాంబ్ ఆ పేలవడం నిజంగా రాష్ట్ర రాజకీయాలలో సంచలనాన్ని దారితీసింది. సో రవిప్రకాష్ చేసినటువంటి వ్యాఖ్యల పైన తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఘాటుగా స్పందిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కానీ నిన్న తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాత్రం లేదు మేము పార్టీ మారట్లేదు, పార్టీ మారే అవకాశం ఎట్టి పరిస్థితులలో లేదంటూ కూడా నిన్న కేటీ రామారావు కొన్ని క్లియర్ కట్ అంశాన్ని కూడా తన ట్విట్టర్లో తను పేర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ చాలా క్లియర్ గా మనం చూసినాం. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు అంటూ ఒక వార్త చక్కర్లు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ వార్తని ముందుగా తీసుకొచ్చింది రవిప్రకాష్ అంచనాలు స్టార్టింగ్ నుండి కరెక్ట్ ఉన్నాయి, ఇప్పుడు కూడా అలానే కరెక్ట్ ఉండొచ్చు అంటూ కూడా కొంత చర్చ వినబడుతున్నది. చూడాలి కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తాడో, నిజంగా బీజేపీకి పోయేటటువంటి అవకాశం ఉండొచ్చా లేదా అనేది కూడా ముందు రోజులలో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.